హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు థంబ్నెయిల్ చూసిన తర్వాత అర్థమైపోయి ఉంటుంది నేను ఇంత హ్యాపీగా ఎందుకున్నా అనేసి. సో చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ మీకు యూట్యూబ్ నుంచి ఎంత మనీ వస్తుంది అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ పెరుగుతున్నారు, సో దానివల్ల కూడా ఏమైనా అమౌంట్ వచ్చేది ఛాన్స్ ఉందా అని. సో యూట్యూబ్ నుంచే కాదు, ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో యూట్యూబ్కి ఎలాంటి క్రైటీరియా ఉంది, దీని నుంచి మనం మనీ ఈజీగా ఎర్న్ చేయొచ్చా లేదంటే హార్డ్గా ఎర్న్ చేయొచ్చా అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ చూసి వెళ్ళిపోతున్నారు. సో మీకు ఇది ఏమాత్రం న్యాయం కాదు. సో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి లేట్ ఎందుకు, సుత్తి లేకుండా సూటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసినా, ఎందుకు స్టార్ట్ చేసినా అనేది చెప్తాను. సో నేను ఇంతకుముందు నాకు ఆల్రెడీ నేను బీఎస్సీ నర్సింగ్ చేసినప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నా. అప్పుడు ఏంటి అంటే కాలేజ్ డేస్లో ఎలాంటి మెమొరీస్, ఫ్రెండ్స్తో పాటు బయట తిరిగినప్పుడు అండ్ కాలేజ్ డేస్లో యాంకరింగ్ చేసినప్పుడు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, సో ఇలాంటి వీడియోస్ అన్నీ డైరెక్ట్గా పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అందులో కాపీరైట్ రావడం, స్ట్రైక్ రావడం, సో అలాంటివి నేను గమనించిన. బట్ అప్పుడు అంతగా తెలియదు నాకు ఇలాంటి స్ట్రైక్స్ ఉంటే మానిటైజేషన్ అవ్వదు, డబ్బులు రావు, అది ఇది అనేసి. సో అప్పుడు నాకు అంత బేసిక్ తెలియదు కాబట్టి దాన్ని అక్కడే అలాగే ఉంచేసిన. నేను ఈ సౌదీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకటి ఫిబ్రవరి 27 రోజు క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్. వీడియోస్ మాత్రం స్లోగా అప్పుడప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూ వచ్చిన, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన, బట్ ఎక్కడ కూడా వదలలేదు. ఎందుకంటే డైలీ లేదంటే 2 డేస్కి ఒకటి, 3 డేస్కి ఒకటి, సో అలా అప్లోడ్ చేస్తూ వచ్చిన ఇప్పటివరకు. యూట్యూబ్ ఛానల్ అనేది అంత చిన్నది ఏం కాదు, ఇది ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. ఇందులో ఏంటి అంటే మనకి మెల్లమెల్లగా అడుగులు వేయాలన్నమాట, అప్పుడే మనకి ఒక పాత్వే దొరుకుతుంది యూట్యూబ్ ఛానల్లో. ఇందులో ఏంటి అంటే మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే కొన్ని టెక్ ఛానల్స్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న యూట్యూబ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ వేరు, ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ తెచ్చిన చాలా కొత్త అప్డేట్స్ అయితే తెస్తుంది. దాన్ని మనం ఫాలో అవుతేనే మనం ముందుకు వెళ్తాం, లేదంటే బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుంది మన పని అంతా. సౌదీ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసిన అనమాట యూట్యూబ్లో, మన తెలుగు వాళ్ళు ఎవరైనా సౌదీలో వర్క్ చేస్తున్నారా యాజ్ ఏ నర్స్గా, లేదంటే ఏదో ఒక ఫీల్డ్లో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. సో అందులో నాకైతే ఒక 2-3 మెంబర్స్ సిస్టర్స్ వచ్చినాయి, అమ్మాయిలే వచ్చినాయి, బట్ అబ్బాయిలే ఎవరివి లేవు. సో నాకు అనిపించింది మేబీ ఉండొచ్చు, కానీ నాకైతే అంతగా నేను గమనించలేదు. నాకు అనిపించింది నా దగ్గర కూడా ఎంతో కొంత కంటెంట్ ఉంది అండ్ నేను ఇంత దూరం ఎలా వచ్చిన, ప్రాసెస్ ఎలా చేసిన అండ్ వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది మన ఇలాంటి కంటెంట్ చేస్తే, ఎడ్యుకేషనల్ కంటెంట్ చేస్తే. అండ్ నేను ఎలా ప్రిపేర్ అయినా, ప్రాసెస్ ఎలా చేసుకున్నా అండ్ నాకు కూడా కొంచెం ఎంతో కొంత ఎడిటింగ్ వచ్చు, దానివల్ల యూట్యూబ్ నుంచి కూడా ఎంతో కొంత అమౌంట్ గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా మనం ఒక పార్ట్ టైం లాగా పెట్టుకోవాలి అనేసి నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. మీ ముందు ఇంత గట్టిగా మాట్లాడుతున్నా, నేను ఒక స్టెబిలిటీ మెయింటైన్ చేస్తూ మీ అందరితో మాట్లాడుతున్నా, కొలాబ్ అవుతున్నా అంటే దానికి రీజన్ నాలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడమే. ఎందుకంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చాలా ఇంట్రోవర్ట్గా ఉంటుండే, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్స్ట్రోవర్ట్ అయిపోయినా. నాకు నేనే అనిపిస్తుంది అప్పుడప్పుడు, అసలు నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొద్దు, వేరే వాళ్ళలాగా ఎందుకు ఉండకూడదు, నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుండే ఇప్పుడు ఎలా ఉన్నా అనేది నేను రియలైజ్ అయినా ఇక్కడ వచ్చిన తర్వాత. యూట్యూబ్ ఛానలే కాదు, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది రీచ్ రావడానికి ట్రై చేస్తారు, ఎంతో తంటాలు పడతారు, కానీ వరస్ట్ కంటెంట్ ఉంటుంది కొంతమందిది. ఏంటి అంటే అసలు పనికిరాని కంటెంట్, అది ఎందుకు చేస్తారో అర్థం కాదు, రీల్స్. సో అందులో కూడా ఎడ్యుకేషనల్ ఛానల్స్ చాలా తక్కువ ఉంటాయి, దానికి ఎవరు రీచ్ ఉండదు, అసలు పట్టించుకోరు దాని గురించి. సో ఇక్కడ ఏంటి అంటే మన ఏదైతే అన్వాంటెడ్ కంటెంట్ ఉందో దానికి రీచ్ ఎక్కువ వస్తుంది, మా ఎడ్యుకేషనల్ కంటెంట్కి అసలు రీచ్ చాలా తక్కువ ఉంటుంది. అయినా పర్లేదు, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా మనకి ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో వేరే వాళ్ళకి అనేసి నేను ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ అనేది నాకొక్కనికి హెల్ప్ఫుల్ అవుతుందని కాదు, మన తెలుగు వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని. నేను మెయిన్గా నేను చూస్ చేసుకున్న కంటెంటే ఎడ్యుకేషనల్ కంటెంట్, అందులోనూ మన తెలుగు వాళ్ళకి ఎక్కువ యూజ్ అవ్వాలి. చాలామంది ఆ 10,000 15,000కి ఆ ప్రైవేట్ హాస్పిటల్స్లో చేస్తూ ఉంటారు.
సో వాళ్ళని చీప్గా తీసి పడేయట్లేదు. మీరు కావాలనుకుంటే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయండి, లేదు అనుకుంటే అబ్రాడ్ కంట్రీస్కి ట్రై చేయండి. అబ్రాడ్ కంట్రీస్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఇంకా శాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఒక 2-3 ఇయర్స్ చేసుకున్న తర్వాత మీకు ఇండియాకి వెళ్ళాలనిపించదు. సో అలా ఉంటుంది అనమాట. ఇక్కడ కల్చర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం, కానీ మనకి కావాల్సింది అమౌంట్. మనం గెయిన్ చేసుకోవడానికి కొంచెం ఎంతో కొంత శాలరీ మనకి ఒక 4 రాళ్ళు వెనకాల వేసుకుంటే ఫ్యూచర్కి యూజ్ అవుతుందని మన తెలుగు వాళ్ళు అనుకుంటాం కదా. సో అందుకని మనం నర్సింగ్ చేసింది ఎందుకు, ఎంతో కొంత ఒకరికి హెల్ప్ అవ్వాలి అండ్ మనకు కూడా బెనిఫిట్ రావాలనే కదా మనం నర్సింగ్ చేసింది. సో అలా అని మనం ఒక 10,000 15,000 తక్కువ శాలరీకి చేస్తే ఎలాంటి యూజ్ ఉండదు మనకి. అక్కడ ఉన్న ఖర్చులకే అయిపోతుంది, ఈఎంఐ కట్టుకోవడం, సో ఇలా చిన్న ఖర్చులు అయితే ఉంటాయి కదా. సో అదే మీరు అబ్రాడ్ కంట్రీస్లో వర్క్ చేస్తే ఎంతో కొంత అమౌంట్ అయితే మీరు గెయిన్ చేయొచ్చు. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే మనకి ఓపిక ఉండాలి, పేషెన్సీ అంటాం కదా, పేషెన్సీ ఉండాలి, ఓపిక చాలా ఉండాలి. ఎందుకంటే యూట్యూబ్ అనేది అంత చిన్నదేం కాదు, లక్షల కోట్ల మందికి మనీ ఇస్తుంది, అంటే డబ్బులు ఇస్తుంది. డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్, ఇది ఒక పార్ట్ టైం లాగే చూడాలి చాలామంది. ఎందుకంటే కొంతమంది ఉంటారు, ఇదే నా సర్వస్వం, నేను దీనివల్లనే బతుకుతా, దీనివల్లనే నాకు 4 పూటలు తింటా ఫుడ్ అనేది ఇలా అనుకుంటారు. కానీ ఇది ఇంపాసిబుల్. ఎందుకంటే కొంతమంది ఉంటారు ఎందుకంటే వాళ్ళ కంటెంట్ అలా ఉంటుంది, దానిపైన ఆధారపడి ఉంటారు. బట్ అలా ఉండొద్దు, నాకు తెలిసినంత వరకు ఉండొద్దు. ఎందుకంటే యూట్యూబ్ ఎప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేంజ్ చేస్తుంది, ప్లేట్ మార్చేస్తుంది. యూట్యూబ్ అనేది దానికి నచ్చినట్టుగా చేస్తుంది. కొన్ని రూల్స్ ఇప్పుడు 2025లో రూల్స్ మాత్రం చాలా బీభత్సంగా ఉంది. 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి అంటే నేను ఈరోజు ఒక్కరోజే కూర్చొని ఆలోచిస్తే కాదు కదా. ఇంకా ఇది ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే నాది, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో చాలా ఉంది. అది ఎంతవరకు రీచ్ తీసుకెళ్తుంది అనేది అది మీ చేతుల్లోనే ఉంది. సో నాకు సాధ్యమైనంత వరకు నేను ఎఫర్ట్ పెడుతూనే ఉంటాను. సో ఇప్పుడనే కాదు, ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరు ఇలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ నర్సింగ్ రిలేటెడే కాకుండా మన మెడికల్ ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళందరికీ మన వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళకి ఇప్పుడు కాకపోయినా ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా, అంటే ఇంకా 2-3 మంత్స్ లోపు నాకు ఒక 1000 సబ్స్క్రైబర్స్ అనే రావాలి అని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నా. అది ఎందుకు ఇంకా ఇప్పటి నుంచి ఒక 2 మంత్స్ లోపు 1000 సబ్స్క్రైబర్స్ రావాలని టార్గెట్ పెట్టుకున్నా. అది ఎందుకు పెట్టుకున్నా అంటే అది ఒక సీక్రెట్ ఉంది, అది 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత చెప్తాను అది సీక్రెట్ ఏంది అనేది. సో దాంతోపాటు ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు ఎందుకు రావాలి ఏంది అనేది. సో ఈ ఒరిజినల్ కంటెంట్ అనేది యూట్యూబ్లో ఇప్పుడు నార్మల్గా కొంతమంది టెక్స్ట్ పెడతా ఉంటారు అండ్ ఏదో ఒక సాంగ్ పెట్టి దానికి రిమిక్స్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటన్నిటికీ యూట్యూబ్ అనేది అసలు మానిటైజేషన్కి ఛాన్స్ ఇవ్వట్లేదు అండర్ 2025. సో ఇప్పుడు రూల్స్ ఇప్పుడున్న ప్రకారం. సో ఇదేంటి అంటే ఒరిజినల్ కంటెంట్ కావాలి. ఇప్పుడు నేనైతే ఏదైతే షూట్ చేస్తున్నానో ఈవెన్ వాయిస్ ఓవర్ అయినా ఉండాలి, లేదంటే మన ఫేస్ ఐడెంటిటీ అయినా యూట్యూబ్కి తెలియాలి. ఓకే, ఈ అబ్బాయి ఇది ఒక ఛానల్ స్టార్ట్ చేసినాడు, రన్ చేస్తున్నాడు అని. అప్పుడైతేనే ఒరిజినల్ కంటెంట్ ఉంటే మాత్రమే యూట్యూబ్ అనేది అమౌంట్ జనరేట్ చేస్తుంది. అది ఎంత జనరేట్ చేస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను. సో ఒకవేళ మీరు మినీ మానిటైజేషన్కి అప్లై చేయాలి అనుకుంటే మీకు 3 మిలియన్ వ్యూస్ రావాలి షార్ట్ వీడియోస్కి. 500 సబ్స్క్రైబర్స్ ఉండి ఓన్లీ షార్ట్ వీడియోస్కి మాత్రమే వాచ్ టైం యాడ్ అవ్వదు. దీనికి ఓన్లీ 3 మిలియన్ వ్యూస్ వస్తే మీరు మినీ మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. దానివల్ల కూడా చాలా తక్కువ జనరేట్ అవుతుంది అమౌంట్ షార్ట్ వీడియోస్కి. ఇందులో ఏంటి అంటే ఏదైనా ఒక వీడియో వైరల్ అయితే వేరే షార్ట్ వీడియోస్ కూడా అది సజెస్ట్ చేస్తుంది. దానివల్ల మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్ వీడియోస్. ఇది ఫుల్ మానిటైజేషన్. ఇది ఏంటి అంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ చేస్తే మనకి అమౌంట్ అనేది అంత ఎక్కువ వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం పెట్టే థంబ్నెయిల్ని బట్టి హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అండ్ వీడియో లెంత్, ఎంత వీడియో చేస్తున్నారు, అందులో ఉన్న కంటెంట్ ఏంది, వేరే వాళ్ళకి యూజ్ అయ్యే కంటెంటా లేదంటే వల్గర్ కంటెంటా. సో ఇవన్నిటిని యూట్యూబ్ అనేది సెర్చ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్ డిటెక్షన్ అయిపోయింది. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళు పెట్టిన కంటెంట్ మన ఛానల్లో ఉంటే అది ఆటోమేటిక్ డిటెక్ట్ అయ్యి ఇది కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది. సో మ్యూజిక్స్ కూడా వైటీ క్రియేట్ యాప్లో మ్యూజిక్ క్రియేట్ చేసుకోండి. అందులో ఎలాంటి కాపీరైట్ పడదు. మ్యూజిక్ అయినా సాంగ్స్ అయినా కాపీరైట్ పడదు.
ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఒక్క రూపాయి రాలేదు. ఇన్స్టాగ్రామ్లో ఎలా ఉంటుందంటే కొలాబరేషన్స్ చేయాలి అండ్ ఏదైనా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా దాని లింక్లో పెట్టి వాళ్ళకి షేర్ చేయడం. సో అలా ఉంటే దాని నుంచి కొలాబరేషన్, బ్రాండ్ ప్రమోషన్స్, సో అలా అమౌంట్ గెయిన్ చేయొచ్చు. మనకు అంత ఇప్పుడే అంత లేదు, అంత నేను చెయ్యను కూడా అలాంటివి. ఇప్పుడు యూట్యూబ్లో మాత్రం ఇలా ఇప్పుడు కూడా కొలాబరేషన్స్ అనే ఆప్షన్ వచ్చింది యూట్యూబ్లో. దాన్ని మేబీ ఫ్యూచర్లో యూజ్ చేసుకోవచ్చు మనం. చాలామందికి అనుకుంటారు నాకు ఈరోజే అయిపోవాలి, ఈరోజే రేపే మనీ రావాలి అని. సో ఇది అంత ఈజీ కాదు. చాలామందికి ఇదొక స్టెప్ పాయింట్, ఇదొక ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇంకా చాలా ఫ్యూచర్లో చాలా ఉంటుంది. సో దాన్ని రీచ్ అవ్వాలి అంటే మనం కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేయాలి అండ్ ఓపికతో ఉండాలి. ఫస్ట్ పాయింట్ కష్టే ఫలి అని చెప్తారు కదా. సో మనం కష్టాన్ని నమ్ముకుంటే ఫలితం ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఈరోజు రాకపోవచ్చు, మేబీ ఫ్యూచర్లో వస్తుంది కదా. సో దాన్ని నమ్ముకొని ఉండండి, ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇప్పుడు మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే మానిటైజేషన్కి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ అంతా చెక్ చేస్తారు. ఓకే, నర్సింగ్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి, మిక్స్డ్ కంటెంట్ లేదు ఇందులో, లెంత్ ఎంత ఉంది, ఏ వీడియో వైరల్ అయింది. సో నా వీడియోలో వైరల్ అయింది మాత్రం అకామిడేషన్ గురించి చెప్పాను కదా, సౌదీ అరేబియాలో అకామిడేషన్ ఇలా ఉంటుందని. దానికి ఆల్మోస్ట్ ఒక 1 వీక్లో 1.3K వ్యూస్ వచ్చినాయి, 1.3K వ్యూస్ వచ్చినాయి. దానికి నేనే ఇంకా హ్యాపీ ఫీల్ అయినా. సో అదే కాదు, ఇంకొకటి ఏది బీచ్కి వెళ్ళింది కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది దాన్ని. సో ఇలా ఏదైనా ఒక వీడియో వైరల్ అయితేనే మన ఛానల్కి ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఈ 4000 వాచ్ ఓవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మానిటైజేషన్కి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత $10 రావాలి. అది కూడా $10 వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మీ అకౌంట్లో అమౌంట్ అయితే జనరేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తిప్పి కొడితే 500 సబ్స్క్రైబర్స్ కూడా లేరు అంటే నేను ఇంకా మినీ మానిటైజేషన్ కూడా ఎలిజిబుల్ కాదు. అండ్ ఇప్పుడు షార్ట్ వీడియోస్ చేస్తున్నానా అంటే దానికి చాలా తక్కువ రీచే ఉంది. ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నా. సో ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడే కాదు, యూట్యూబ్ నుంచి మనీ రావాలి అంటే చాలా టైం ఉంది. దానికి ఒకవేళ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేబీ 2-3 మంత్స్ లోపే వైరల్ అయిపోయి మనీ గెయిన్ చేయొచ్చు, చెప్పలేము కదా, అంతా మీ చేతుల్లోనే ఉంది. సో మీరు ఏం చేస్తారో అది మీ ఇష్టం. సో ఇదండి వీడియో. యూట్యూబ్ నుంచి అనేది అంత ఈజీగా మనీ రాదు. చాలామంది అడిగారు కదా ఈ క్వశ్చన్, ఎంత అమౌంట్ వస్తుంది అనేసి. నేను థంబ్నెయిల్ మాత్రమే అలాగే పెట్టిన, ఎందుకంటే మీరు వీడియో చూస్తే తెలుస్తుంది కాబట్టి. సో ఇది వీడియో. నాకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదు యూట్యూబ్ నుంచి. నేను ఇంకా ఎఫర్ట్ పెడుతూనే ఉన్నా. మేబీ ఫ్యూచర్లో వస్తే మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. ఈ వీడియోసే కాకుండా మీ నర్సింగ్ రిలేటెడ్ టాపిక్స్ పైన కూడా నేను అప్కమింగ్ వీడియోస్ ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంటే దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. ఉంటాం వల్ల బాయ్.